మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఆగస్టు నుంచి పట్టాలెక్కబోతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ దాదాపు 130 కోట్ల బడ్జెట్తో నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా చిరు 151వ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సమయంలో ఉయ్యాలవాడ కాదు అంటారేంటి అని అనుకుంటున్నారా? అవును, చిరంజీవి 151వ సినిమా టైటిల్ ఉయ్యాలవాడ కాదు. చిరంజీవి చేయబోతున్న సినిమా ఉయ్యాలవాడ కథైనా టైటిల్ మాత్రం అది కాదు. ఈ విషయాన్ని మెగా సన్నిహితులు తాజాగా చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషన్తో బాలీవుడ్ మరియు కోలీవుడ్లో కూడా చిరు 151వ సినిమాను విడుదల చేయాలని చరణ్ భావిస్తున్నారు. అందుకే బడ్జెట్ను 75 కోట్ల నుండి ఏకంగా 130 కోట్లకు పెంచారు. ఈ సమయంలోనే టైటిల్ 3 భాషల్లో ఆకట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఉయ్యాలవాడ కాకుండా మరో టైటిల్ను ఖరారు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం టైటిల్ పరిశీలన జరుగుతుంది. ఉయ్యాలవాడ టైటిల్ను చరణ్ రిజిస్టర్ చేయించారు. కానీ ఇప్పుడు కొత్త టైటిల్ను అన్వేషించే ప్రయత్నం జరుగుతుంది. 3 భాషలకు కూడా యాప్ట్ అయ్యేలా టైటిల్ ఉండాలని చరణ్ అండ్ టీం భావిస్తుండడంతో కాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పక్కా స్క్రిప్ట్తో రంగంలోకి దిగాలనే ఉద్దేశంతో కాస్త ఆలస్యమైనా పర్వాలేదని భావిస్తున్నారు. చిరు కెరీర్లోనే కాకుండా మెగా ఫ్యామిలీకే గౌరవం పెంచేలా ఈ సినిమా ఉండాలని చరణ్ కోరుకుంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.